మసూద్ అజార్ ఎక్కడున్నాడో మాకు తెలీదు. భారత్ వివరాలిస్తే అరెస్టు చేసి అప్పగిస్తాం. ఇటీవల పాకిస్తాన్ నేత బిలావల్ భుట్టో చేసిన కామెంట్ ఇది. ప్రస్తుతం భుట్టో తన మాట నెరవేర్చుకోవాల్సిన సమయం వచ్చింది. భారత నిఘా వర్గాలు నరరూప రాక్షసుడి లొకేషన్ను ట్రేస్ చేశాయి. మసూద్ అజార్ ఎక్కడున్నాడు అన్న వివరాలు బయటపెట్టాయి. ఆ మాటకొస్తే అతడొక్కడే కాదు, మరో 6 కిరాతకులు పాకిస్తాన్లోనే ఉన్నట్లు తేలింది. మరి భుట్టో చెప్పినట్లు వీళ్ళందరినీ ఇండియాకు అప్పగిస్తారా, లేక ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియన్ ఆర్మీ తన పని తాను చేసుకుపోవాల్సిందేనా? ఇదంతా కాదు, మసూద్ అజార్తో పాటు పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్న ఆ 6 కిరాతకులు ఎవరు? వారి కథ ముగించాలంటే ఏం చేయాలి? లెట్స్ వాచ్ దిస్. జైషే చీఫ్ మసూద్ అజార్ లొకేషన్ ట్రేస్ చేసిన ఇంటెలిజెన్స్. గిల్గిట్ బాల్టిస్తాన్లో తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. నెక్స్ట్ లెవెల్ ఆపరేషన్ సింధూర్కి సమయం ఆసన్నమైందా? Arrest him or identify him. Given his past within the Afghan jihad context, it is our belief that he is in Afghanistan. If and when the Indian government shares information with us that he is in Pakistani soil, we will be more than happy to arrest. సరిగ్గా 2 వారాల క్రితం పాక్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. హఫీజ్ సయీద్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అన్నాడు. అతడు పాక్ కస్టడీలోనే ఉన్నాడని తెలిపాడు. ఇక్కడే మసూద్ అజార్ ఎక్కడున్నాడో తాము గుర్తించలేకపోతున్నాం, అరెస్ట్ చేయలేకపోతున్నామంటూ అమాయకంగా చెప్పాడు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు గుర్తు చేసుకుంటే బహుశా అతడు ఆఫ్ఘనిస్తాన్లో ఉండి ఉంటాడని భావిస్తున్నామని చెప్పాడు. ఒకవేళ అతడు పాక్ గడ్డపైనే ఉన్నట్లు భారత ప్రభుత్వం ఖచ్చితమైన సమాచారం ఇస్తే సంతోషంగా అతన్ని అరెస్ట్ చేసి ఇండియాకు అప్పగిస్తామని సంచలన ప్రకటన చేశాడు. సీన్ కట్ చేస్తే భారత నిఘా వర్గాలు మసూద్ అజార్ కదలికల్ని గుర్తించాయి. అతడు ఎక్కడ తలదాచుకున్నాడో కనిపెట్టేశాయి. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ అడ్డా బహావల్పూర్లోని మర్కజ్ సుబాన్. ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన మెరుపు దాడుల్లో బహావల్పూర్లోని జైషే మొహమ్మద్ ప్రధాన కేంద్రంపై దాడిని భారీ విజయంగా చెప్పొచ్చు. దాడుల్లో ఈ స్థావరం ధ్వంసమైంది. ఈ ఉగ్ర శిబిరంలోనే జైషే అనేక ఉగ్ర కుట్రలకు పథకరచన చేసింది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడికి కూడా ఇక్కడే ప్లాన్ వేశారు. ఆ దాడికి పాల్పడిన వారికి ఇక్కడే శిక్షణ అందించారు. ఇదే స్థావరంలో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని 10 మందితో పాటు అతడి మరో 4 అనుచరులు మృతి చెందినట్లు వార్తలొచ్చాయి. ఈ శిబిరాన్ని మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తున్నాడు. ఈ స్థావరం ధ్వంసం కావడంతో మసూద్ అజార్ ఎక్కడుంటున్నాడన్న దానిపై ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే అజార్ లొకేషన్ ట్రాక్ చేశారు. బహావల్పూర్ నుంచి సుమారు 1000 కిలోమీటర్ల దూరంలోని గిల్గిత్ బాల్టిస్తాన్లో ఉన్నట్టు గుర్తించారు. కొన్నాళ్ల కిందటే స్కర్దులోని సద్పరా రోడ్డు ప్రాంతంలో జైషే చీఫ్ను గుర్తించారు. అక్కడ 2 మసీదులతో పాటు మదర్సాలు ఉన్నాయి. నిజానికి బాహ్య ప్రపంచం నుంచి దూరంగా ఉండాలంటే జైషే చీఫ్కు పీఓకేకు మించిన ప్రదేశం లేదు. సహజ సిద్ధమైన పార్కులు, సరస్సులతో ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది. పైగా ఉగ్రవాదుల్ని ట్రైన్ చేసి భారత్లోకి పంపడానికి ఇది అనువైన ప్రదేశం. అందుకే బహావల్పూర్ను బేస్గా వాడుకున్నాడు. ఆపరేషన్ సింధూర్లో దాన్ని ధ్వంసం చేయడంతో మసూద్ గిల్గిట్ బాల్టిస్తాన్కు షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. వాస్తవానికి మసూద్ జాడ చిక్కకుండా జైషే సంస్థ ఆన్లైన్ అకౌంట్లు చాలా ప్రయత్నాలు చేశాయి. ఇంటెలిజెన్స్ వర్గాలను తప్పుదోవ పట్టించేలా పలు పోస్టులు చేశాయి. ఈ క్రమంలో పాత ఆడియో క్లిప్ను రీసైకిల్ చేసి ఆన్లైన్లో పబ్లిష్ చేయడం వంటి వాటికి పాల్పడ్డాయి. అయినా నిఘా వర్గాలు మాత్రం జాగ్రత్తగా అతడి కదలికలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే మసూద్ కదలికల్ని గిల్గిట్ బాల్టిస్తాన్లో గుర్తించాయి. మసూద్ ఒక్కడే కాదు, మరో 6 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు పాకిస్తాన్లోనే భద్రంగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు వారందరినీ అప్పగించాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. 2026 ముంబై బాంబు పేలుళ్లు, 2008 నవంబర్ 26 ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి లష్కర్ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ పాకిస్తాన్లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. వాస్తవానికి ఇస్లామాబాద్ చెబుతున్న దాని ప్రకారం హఫీజ్ సయీద్ పాకిస్తాన్ జైల్లో ఉండాలి. కానీ లాహోర్లో పాక్ సైనిక రక్షణలో ఉన్నాడు. ఇదే విషయమై భారత్ ఎన్నోసార్లు పాకిస్తాన్ తీరును ఎండగట్టింది. అయినప్పటికీ షరీఫ్ సర్కారు మాత్రం హఫీజ్ హౌస్ అరెస్ట్ లో ఉన్నట్టు చెప్పి తప్పించుకుంటోంది. ఇటీవల భుట్టో సైతం హఫీజ్ జైలు
శిక్ష అనుభవిస్తున్నాడు అని బుకాయించాడు. మసూద్ హఫీజ్ తర్వాత మరో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జకీవుర్ రెహమాన్ లఖ్వీ కూడా అంతే. లష్కర్ తోయిబా మిలిటరీ చీఫ్ గా ఉన్న జకీవుర్ రెహమాన్ లఖ్వీ నవంబర్ 26 దాడికి వ్యూహరచన చేశాడు. భారత్ ఆధారాలు సమర్పించడంతో తాత్కాలికంగా పాక్ అరెస్ట్ చేసి జైలుకు పంపినా ఈ మధ్యనే బెయిలుపై విడుదలయ్యాడు. ఈ నరరూప రాక్షసుడు కూడా ఐఎస్ఐ నీడలో జాలీగా ఉన్నాడు. పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ ఇస్లామాబాద్లలో కూడా అతడి చిరునామాలు పబ్లిక్ రికార్డుల్లో ఉన్నాయి. మరోవైపు కశ్మీర్ను భారత్ సైనికుల సమాధిగా మారుస్తా అంటూ బెదిరింపులకు దిగిన హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కూడా పాకిస్తాన్లోనే సేఫ్ గా ఉన్నాడు. అమెరికా, భారత్ అతన్ని ఉగ్రవాదిగా గుర్తించే ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్లో మన దేశానికి వ్యతిరేకంగా జిహాదులకు పిలుపునిస్తూ ర్యాలీలు చేస్తూ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఈ లిస్టులో దావూద్ ఇబ్రహీం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ముంబై పేలుళ్లలో ప్రధాన నిందితుడైన దావూద్ డ్రగ్స్, మర్డర్, టెర్రరిజం వంటి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడి తలపై $25 మిలియన్ రివార్డు ఉంది. భారత్ నుంచి ఫరారైన దావూద్ 2 దశాబ్దాలుగా పైగా పాక్లోనే ఆశ్రయం పొందుతున్నాడు. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఆర్మీ రక్షణలో కరాచీలో సురక్షితంగా జీవిస్తున్నాడు. పలుమార్లు దావూద్ మరణ వార్తల్ని ప్రచారం చేసి రెచ్చిపోతున్న ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకులు ఇక్బాల్, రియాజ్ భత్కల్ కూడా పాకిస్తాన్ ఆర్మీ రక్షణలోనే సేఫ్ గా ఉన్నారు. ఈ నరరూప రాక్షసులు కరాచీలో తలదాచుకున్నట్టు భారత్ ఎప్పుడో ఆధారాలు సేకరించింది. మొత్తం 7 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు షరీఫ్ సర్కార్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తోంది. పైగా ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన ఉగ్ర స్థావరాల్ని తిరిగి నిర్మించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆధారాలిస్తే అరెస్ట్ చేసి భారత్కు అప్పగిస్తామన్న మాటలు అబద్ధాలే. పాయింట్ ఏంటంటే వీరందరూ ప్రాణాలతో ఉన్నంతకాలం భారత్ సేఫ్ కాదు. ఈ నరరూప రాక్షసులు అంతం కానంత వరకు ఆపరేషన్ సింధూర్ లక్ష్యం నెరవేరినట్టు కాదు. మరి వీళ్ల కథ ఎలా ముగించాలి? సింపుల్, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేయాలి. మే 7వ తేదీన ఉగ్ర శిబిరాలపై ఎంత పకడ్బందీగా దాడులు చేసి ధ్వంసం చేశారో ఇప్పుడు అంతే ప్లాన్ చేసి మోస్ట్ వాంటెడ్లను లేపేయాలి. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని మోడీ సర్కార్ ఎప్పుడూ చెప్పింది. పైగా ఉగ్రవాదులు ఎక్కడున్నారో చెబితే అప్పగిస్తామని పాక్ కూడా ప్రకటించింది. కాబట్టి భారత్ యాక్షన్ను ఎవరూ తప్పుపట్టే అవకాశం ఉండదు. పైగా ది రెసిస్టెంట్ ఫ్రంట్ను అమెరికా ఉగ్ర సంస్థగా గుర్తించిన ఈ సమయంలో జరిగితే అడ్డుకునే వాళ్ళెవరూ ఉండరు. సో మసూద్ హఫీజ్ సహా భారత్లో రక్తం పారించిన వాళ్ల కథ ముగించేందుకు ఇంతకంటే మంచి సమయం మళ్లీ రాదు. మరి ఆ పని చేస్తారా?